జరిగింది తీన్మార్ మల్లన్న వ్యవహారంలో వందలాది కేసులు నా మీద పెడితే మా రఘురామరెడ్డి అని అంటుడు మల్లన్న మీద ఇన్ని కేసులు పెట్టిరని 100 దాకా పెట్టిరన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చాలా మంది ఎవరి కేసు ఆడు ఉడవిక్కొని పోయాడు ఆయన ఉత్తగానే పెట్టమంటే పెట్టాం అప్పుడు మేము ఉత్తగా పెట్టామని పీక్కొని పోతే 56 మిగిలినాయి ఇవి కూడా ఉన్నాయి తీన్మార్ మల్లన్న మీద కేసులున్నాయి ఆయన కోట వేద్దని కేటీ రామారావు చెప్తా ఉన్నాడు నా మీద ఉన్న కేసులు ఈ ప్రజల కోసం కొట్లాడినా మీ హక్కుల కోసం కొట్లాడినా మీ పిల్లలకు ఉద్యోగాల కోసం కొట్లాడినా మీ జీతాల కోసం కొట్లాడినా మీ జీవితాల కోసం కొట్లాడినా అందుకు నా మీద కేసులైనాయి నీ చెల్లి ఎందుకు పోయింది జైలుకు దేనికోసం పోయింది కవితమ్మ జైలుకు సారథంగా చేసిపోయింది నీ చెల్లెకు మాకున్నటువంటి తేడా గది సిగ్గు లేకుండా భూ కబ్జాలకు పాల్పడి అక్రమాలకు పాల్పడి వేల ఎకరాల భూమిని చెరబట్టి బెదిరింపులకు పాల్పడి మొన్ననే కాదు టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు ఏం చేసిండో లెక్క బయటకు వచ్చింది కిడ్నాపులు చేసిర్రు కూనీలు చేసిర్రు బెదిరింపులకు పాల్పడి ప్రజల్ని హింసించినటువంటి దొంగల ముఠ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన కొడుకు ముఠాలు ఇంకా సిగ్గొస్తలేదు ఈ ఖమ్మం జిల్లా ప్రజలు అరే మీరు మా కొద్దురా భయం ఎల్లగొట్టా కూడా ఇంకా సిగ్గొస్తలేదు వాళ్ళకు మళ్ళా వస్తామని వస్తావు అరే మీ కొద్దురా భయ నీతో కాదు నువ్వు శాతగాను అని పక్కకు పంపితే లేలే మళ్ళీ ట్రై చేయమని చూస్తావు ఇంకెన్నిసార్లు చూస్తారు అయిపోలేదా 10 ఏళ్ళు బట్టి చూసిరు కదా కాబట్టి ఈ 10 శాతగాని బీఆర్ఎస్ పార్టీ ఓదిక్కు కేవలం ఇంకో అభ్యర్థి ఇంకోవైపు సోదరులారా ఆపరా అదా జరసేపు నువ్వో దుకాణం పెట్టివిడా నేను ఇటు వడతా ఉంటే ఆడ మంది జమాయి సల్ల ప్యాకెట్లా అవి తాగు సరే సోదరులారా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరి ప్రేమ మీ అందరి ఆశీర్వాదంతో ఇప్పుడే నాకు సర్వే 68% ఓట్లతోని మీ ప్రేమ కనపరుస్తా ఉన్నారు ఈ వైరా నియోజకవర్గంలో సోదరులారా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఈసారి ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండియా కూటమి జెండా ఎగరబోతా ఉంది ఈ జెండా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని పైకి తీసుకుపోయేటువంటి జెండాగా మిగిలబోతా ఉంది సోదరులారా